ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం 141 కార్మిక దినోత్సవ సందర్భంగా శామర్పేట కేంద్రంలో అబ్దుల్ ఖాన్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా వివిధ మున్సిపాలిటీ సిబ్బంది మళ్ళా రాజు గౌడ్ మరియు నిసార్ గారు వీళ్ళందరూ కలిసి ఈరోజు కార్మికులకు అందరికీ పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కార్మికులకు ఈ 140 సంవత్సరాల కిందమే అమెరికాలో ఈ మార్కెట్లో జరిగిన రక్తసిక్తమైన జరిగింది. ఆ సంఘటనను చూసిన రక్తపాతంలో ఎంతో మంది చనిపోవడం, దానికి నిదర్శనంగా వాళ్ళు పోరాడింది దేనికంటే 8 గంటల సమయం కావాలి, ఎంత పని చేస్తే అంత పనికి తగ్గట్టుగా జీతం కావాలి, సమయమైన వారానికి ఒక రోజు సెలవు కావాలి. వాళ్ళ కోరికల డిమాండ్ కోసము వాళ్ళు నిరాహార దీక్ష శాంతియుతంగా చేస్తే అప్పుడు పోలీస్ సిబ్బంది వారిని 3000 మంది దాకా కాల్చి చంపడం జరిగింది. దాన్ని ఫలితమే నేడు మనము ప్రపంచం మొత్తంలో ఈ రోజు మేడే నిర్వహించుకుంటున్నాం. 1886 సంవత్సరంలో ఈ మేడే నిర్వహించడం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మన తాన 1923 నుంచి మన భారతదేశంలో మద్రాసులో కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులకు ఒక మేడే అంటే ఒక ఆయుధంలా ఉంది. ఏదైనా ఒక సంఘటితంగా ఉండడం, మాకు ఏదైనా ఉంటే మేడే ద్వారా మనం అందరం కొట్లాడవచ్చు అనే ఉద్దేశంతో కార్మికులు సంయుక్తంగా ఉంటూ అందరూ కార్మికులే పోరాడి చేసిన దానికి ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. ఏంటంటే 8 గంటల పని అందరికీ, ఆఫీసర్లకు, అధికారులకు అందరికి వస్తుంది. కానీ అందరు ఏమంటారంటే ఇది కేవలం కార్మికులకే ఉంటుంది, కానీ అనుభవించడం మాత్రం పని దినాలు, పని గంటలు అన్ని సమానంగా అందరూ సమానంగా తీసుకోవడం జరుగుతుంది. ఇంత చక్కటి కార్యక్రమం మేడే కార్యక్రమం మన శామర్పేట గ్రామంలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా అబ్దుల్ ఖాన్ గారు దేశ నాయకులయ్యి, స్వాతంత్రంలో పోరాటాలు చేసిన నాయకులయ్యి కూడా చేయడం జరుగుతుంది. జన్మదినోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అదే సందర్భంగా కార్మికులకు ఏదో సేవ చేయాలని పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అవకాశం ఇచ్చిన అబ్దుల్ ఖాన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.